ఇక్కడికి వెళ్ళి మనం పోయే వరకు అన్ని కూడా డబుల్ రోడ్ వేసే విధంగా 97 కోట్లతో డ్యామ్ పద్ధతిలో ఇంకా తిరుపతి మండలం కానీ గతంలోనే పొలంపాక పెట్టి కూడా వర్షాలు వస్తే పొలంపాక జైన్ మందిరం విదేశాలకి వస్తారు. అదేనా రాజకీయాలకు వచ్చింది పొలంపాక జైన్ గురించి ఎప్పుడు వాళ్ళు మాట్లాడలేదు. మా ఎమ్మెల్యే గారు పట్టుబట్టి అక్కడ బిల్లు కూడా సాంక్షన్ చేయించుకున్నాం. అది కూడా పనులు పడలేదు. మీకు తెలుసు ఆ రాయగిరి ఓత్కూరు రోడ్డు నేను ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు ఆఫీసర్లను పెద్దవాడి సాంక్షన్ చేపిస్తే పెద్దలు వదిలిపెట్టి అది మొత్తం కూడా పూర్తయింది. ఓత్కూరు టౌన్ దగ్గర 1 కిలోమీటర్ మిగిలిపోయింది. అది కూడా ఈ 15 రోజులు కంప్లీట్ చేస్తాం. ఇది ఒక్కటే కాదు, మా ప్రభుత్వం అప్పులు ఉన్నా మిర్చిలు కట్టుకుంటూ ఆయన చేసిన దుబారా ఖర్చులకు మిర్చి కట్టుకుంటూ అసలు కట్టుకుంటూ చెప్పిన కార్యక్రమాలు చెప్పని కార్యక్రమాలు మీరు ఒకటే ఉదాహరణ కాన్సెన్స్కి 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ ఇంటర్మీడియట్ పిల్లలకు హాస్టల్ అక్కడే రెసిడెన్షియల్ హాస్టల్తో పాటు ప్లే గ్రౌండ్తో పాటు ఇలా 200 కోట్లతో 20,000 కోట్లతో హాస్టల్ నిర్మించే కార్యక్రమం అంటే దేశంలో ఎక్కడా లేదు. ఆయన గురుకులాలు పెట్టుకుని నిన్న పిల్లలకు సీట్లు వచ్చిందని చెప్పుకుంటున్నాం. నిన్న ఆ పిల్లలతో మాట్లాడి ఒక్క రూమ్ లో 25 మంది పిల్లలు 400 మంది పిల్లలు ఉంటే 10-20 బాత్రూమ్లు ఉండవు. ఇవాళ పర్మనెంట్ బిల్డింగ్ల కోసం 20,000 కోట్ల రూపాయలు. ఇవాళ రేషన్ కార్డు 15 మర్చిపోయాడు. ఏ బుద్ధున్న ముఖ్యమంత్రి అయినా పేదోనికి ఇల్లు 2 కూడా తెలివి గురించి ఆలోచిస్తాడు. ఈ ముఖ్యమంత్రి ఏం చేశాడు? ఫస్ట్ 5 ఏళ్ళేమో కాళేశ్వరం మీద దోసుకున్నాడు. 2 సంవత్సరం 5 ఏళ్ళు ధరల మీద దోసుకున్నాడు. అన్ని మర్చిపోయి ఓడిపోతే ఎవడన్నా ఎక్కడైనా దేశంలో చూసినామా? మా 85 ఏళ్ల కన్య గారు మా పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకునిగా ఆ వయసులో కూడా రోజు వస్తాడు. పోయినసారి నేను ఎంపీగా చూస్తే ఇప్పుడు మీరు రాజ్యసభలో చూస్తున్నారు. ఎంతమంది ఉన్నాను కాదు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం కంటే ప్రతిపక్షం ముఖ్యం. ప్రజల సమస్యలు గుర్తు లేవట్టి అక్కడ ఇక్కడ పట్టించుకున్నారు. 5 ఎమ్మెల్యేలు 18 మంది ఎమ్మెల్యేలు 14 మందికి అప్పుడు పోతే 5 నేషనల్ కూడా పట్టికారు. ప్రతిరోజు అసెంబ్లీ కట్టింది. 30 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీకి రాడంట. ఇవాళ కేటీఆర్ ఏదో టీవీలో చూసినా మా నాయన 2 నెలలకు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి పగటికెళ్ళాలి. మీరు అట్టే కళలు గారిని ఇప్పటికీ 5 ముక్కలు అయింది. ఆ తర్వాత 10 ముక్కలు అవుతుంది మీ పార్టీ. ఫస్ట్ మీ సెల్లని కంట్రోల్లో పెట్టుకో. ఏం మాట్లాడుతుంది? ఫస్ట్ మొదటి టర్మ్ అంటే హరీష్ సంతోష్ చిన్నాడంట. రావన్న జాగ్రత్త నిన్ను కూడా ఖతం చేస్తారనుకోండి. అంటే రావన్న కవిత ఒకటి, హరీష్ సంతోష్ ఒకటి. ఈయన 3 పార్టీలు అయినా ఇక పెద్ద మంచి అడికలు వేసేస్తారా? 60 ఏళ్ళకి నేనే రిటైర్ అవుదామని చూస్తున్నా. ఏమైనా నాకు దగ్గరకు వచ్చింది లేచి వస్తారు అసెంబ్లీకి. అందుకే ఆయన ఆరోగ్యం ఇబ్బంది పెట్టకరి మీరు కొట్టుకోరికి బాబా మర్దులు అల్లుడు అక్క చెల్లెలు కొట్టుకోవడం అనుకో ఆ పరిచయం ఆయన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఆయన ఆరోగ్యం జాగ్రత్త. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.